చెప్పాను కదా వెరిఫై చేస్తామని మళ్ళీ ఏంటది మాట్లాడుకో బ్యాక్ వెళ్ళిపోండి స్టూడెంట్స్ కదా బ్యాక్ వెళ్ళిపోండి అంటే బయట ప్రకాష్ जोड़ वाले ऐसा क्या అలాంటివి చేస్తే జనం చూస్తుంటే మాకు కాంటాక్ట్ చేయండి. ఉంటే మా సైట్ అంటే మాకు ముందుంటాము గారికి ఏదైనా డ్రైవింగ్ దాంట్లో మాకు మీ మీద ఎవరి ముందా వెయిట్ చేస్తాం లేదా ఆగి గొడవలు చేయటం భయభ్రాంతులు గురి చేయడం చేస్తే ఇక పోలీస్ అంతా కూడా ప్రకారం అంతా కూడా దాంట్లో నేర్పించడం ఇలాంటివి చేస్తే బాగండి బాయ్ ఏం జరిగింది తెలుసు కదా ఎవరు బతుకు వాళ్ళు బతుకులే చక్కగా హ్యాపీగా మంచి వాళ్ళు ఉన్నారు. మీకు ఏం చెప్పారు? లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెడిపోయి తాగు. విజయనగరం టౌన్లో ఇది చాలా ప్రశాంతంగా ఉండేటువంటి టౌన్. గత కొన్ని రోజులుగా ఒక 2-3 కాలనీస్ ఉన్నాయి. జొన్నగుడ్డి అలాగే ఈ 2-3 కాలనీస్లో లంకాపట్నం ఇలాంటి పడాలపేట ఇలాంటివన్నీ కూడా కొంత యూత్ అంతా కూడా దారి తప్పిన యూత్ ఉన్నారు ఇక్కడ. చిన్న చిన్న గొడవలు అలాగే దారిలో పోయే వాళ్ళని కామెంట్ చేయటం అలా రౌడీజం ఆ ఛాయలు కనపడతా ఉన్నాయి. అందుకని మొన్న ఒక 30-40 మందికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసాం. ఈరోజు కూడా యూత్ దీంట్లో ఎవరెవరు ఇక్కడ కొంత హడావిడి చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ అలాగే వీళ్ళకి మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాలో లేడీస్ వెళ్తున్నా స్త్రీలు పిల్లలు ఎవరిని వెళ్తుంటే కూడా వాళ్ళ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా అలాగే గాంజా అలాంటివి రాకుండా ఈ ఏరియాలో మొత్తం కంట్రోల్ చేయడానికి ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక లీగల్ సిస్టమ్ కేసులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము వెరిఫై చేసి వీళ్ళకి అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో నేను ఇక్కడ ఈ లొకాలిటీ ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా సరే మీకు దౌర్జన్యం చేసినా అలాగే ఎవరైనా మీ మీద గొడవలకు వచ్చినా అకారణంగా మిమ్మల్ని దూషించినా లేదంటే రోడ్ల మీద ఏదైనటువంటి అబ్స్ట్రక్ట్ చేసినా ఈ గాంజా ఇలాంటి ఇష్యూస్ మీ ఎక్కువ ద్వారా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొని రండి. నేనే పర్సనల్గా మానిటర్ చేస్తాను. వీళ్ళందరూ కూడా సెట్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. ఇక ఎన్ని రోజులు క్లీన్ అయ్యేదాకా దీని మీద ఆపరేషన్స్ ఇక్కడే చేస్తాం. కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఈ ఏరియా అంతా కూడా కొంత న్యూసెన్స్ ఏరియా ఇది. వీళ్ళని సెట్ చేసేదాకా పోలీసింగ్ బాగా గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఎక్కడైనా యూత్ ఈవినింగ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. మంచి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు రోడ్ల దగ్గర జంక్షన్లలాగా. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ కూర్చొని తాగి రోడ్ల మీద కొంత అల్లరి చిల్లరిగా చేస్తుంటారు. ఆల్రెడీ బీట్ అన్నీ కూడా నడుస్తున్నాయి. బట్ ఇంకా
దీనికి తోడుగా లోకల్ పోలీసుని అలాగే ఉన్నటువంటి ఏఆర్ ఫోర్స్ని స్పెషల్ పార్టీస్ని అన్నీ కూడా కాలనీస్లో అలాగే ఐడెంటిఫై చేసుకోవడం ఒక్కొక్క ఏరియా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్స్ అసలు అలా కూర్చోకుండా వాడు ఎవడింట్లో ఉండేటట్టుగా కూడా మేము చేస్తాం. మంచి వాళ్ళు మాట్లాడుకోవడం తప్పులేదు, బట్ కుర్రాళ్ళు కూడా, బట్ దాన్ని ఒక పద్ధతి ఉంది, దాన్ని ఆ పద్ధతి నేర్పుతాం మేము.